వెల్కమ్ బ్యాక్ టు శరవణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈ రోజైతే మీ ముందుకైతే స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్ ఎలా తయారు చేయాలో మీ ముందుకైతే తీసుకొచ్చానండి. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా చేసేయచ్చండి. ఇగోనండి నిమ్మకాయలు బాగా పండిన ఉంటాయి కదండి. పండిన నిమ్మకాయలు బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకి ఒక 20 నిమ్మకాయలండి చిన్న సైజు తీసుకున్నాను. అలాగే మనకి ఒక 100 గ్రాములలాగా పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి చూసారు కదండి. ఇవి ఇలా ఉండగాను మనకు కావాల్సినవి ఏం కాదండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, సోంపండి. ఇవి ఎలా తయారు చేయాలో అలాగే దీంతో పాటు బెల్లం కూడా వస్తుందండి. పాకం పట్టి చేస్తాను, సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ తినచ్చు. ఇవన్నీ డ్రై రోస్ట్ అండి. చూసారు కదా, చిన్న వేడి తగిలిస్తే చాలు మొత్తం. నేను చెప్పే వేటేటో తెలుసు కదండి. కొంచెం సోంపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు ఒక 1/2 స్పూను, తర్వాత మెంతులు ఒక 1/2 స్పూను, మనకి ఒక 6-7 ఎండుమిర్చి లాగండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ ఉంది కాబట్టి పులుపుకి అంటే కొంచెం మనం బెల్లం వేస్తాం కాబట్టి ఈ ఎండుమిర్చి ఉంటే చాలా బాగుంటుందండి. ఇవ్వండి ఇలా దోరగా వేయించుకుంటే చాలు. దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కదా నేను గిన్నెలో తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి వేయకూడదు, నిమ్మకాయలే చిన్న మంట మీద అలాగ మనం మగ్గనివ్వాలన్నమాట. కొంచెం నీళ్ళు వేసుకుంటే చాలండి. అంటే కొంచెం అంటే ఒక చిన్న టీ గ్లాస్ వేసుకుంటే కొంచెం బాగా మగ్గుతుంది అన్నమాట. దీంట్లోనే మనం ఏం చేయాలంటే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి ఉడుకుతున్నప్పుడే. మనకి 1 కప్పు బెల్లం వేసుకోవాలన్నమాట. నేను తురిమి ఉంచుకున్నాను బెల్లం. నిజంగానో ఈజీ పచ్చడి అయితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా తింటారండి. చాలా బాగుంటుంది కూడా, మంచి బెనిఫిట్స్ కూడానండి. మనం చెప్పాలంటే ఇది ఇంట్లోనే నిమ్మకాయ పచ్చడి ఈ క్లైమేట్లో తింటే చాలా బాగుంటుందండి. కప్పు బెల్లం వేసుకున్నాను కదండి. అలాగే మనకి ఒక పెద్ద స్పూన్తో సాల్ట్ అయితే ఒక 2 స్పూన్లు పడుతుందండి. ఇకనండి చూస్తున్నారు కదా, మనం ఉప్పు బెల్లం వేసాం కదండి. కొంచెం దగ్గర పడిన తర్వాత మిర్చి వేయాలండి. నిజంగా బాగా ఉడుకుతుంది కదా. ఈ ఇరుకులోని మాట్లాడితే కరెంట్ ఓడిపోతుందండి నాకైతే. నేను ఇష్టపడి చేసుకుంటున్నాను అనుకున్నప్పటికీ ఈ కరెంట్ ఒకటి నాతో ఆడేస్తుంది. అయినా మా లోషన్ కెమెరామ్యాన్ ఎలాగోకలాగా అడ్జస్ట్ చేసి మరీ తెస్తున్నాడు. అలా బాగా ఉడికింది చూసా కదా. దీంట్లోనే మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా నిజంగానో చెప్పాలంటే పుల్లగా కారంగా తీయగా బాబా నోరు ఊరిచ్చేస్తుందండి. బాబోయ్ చంపేస్తుంది నాకు ఇది స్మెల్ అయితే. ఎంత బాగా మంచి సువాసన వస్తుందంటే అంత బాగా వస్తుందండి. చూసారు కదా, ఇలా ఒక్క 10 మినిట్స్ మాత్రమే దీనికి మనం ఉడకబెట్టాలన్నమాట. ఆ తర్వాత మనం మిగతా ఐటమ్ అంతాను కొంచెం చల్లారిన తర్వాత కలపాలి. ఎక్కువసేపు మిర్చి వేసినప్పుడు ఎక్కువసేపు మాత్రం ఉడకబెట్టకూడదు. పొంగు వచ్చినప్పుడు ఆఫ్ చేసేయాలన్నమాట. చూడండి, పచ్చిమిర్చి ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదేనండి చూసారు కదా, చక్కగాను అలాగ ఉంది కదా. మిగతావన్నీ వేసినప్పుడు కూడాను చాలా బాగా ఇదవుతుంది. దీంట్లోనే మనకి బ్లాక్ సాల్ట్ నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చలేని వాళ్ళు మీకు ఆప్షనలే. నేనైతే బ్లాక్ సాల్ట్ వేస్తాను. ఇవ్వనండి 1 స్పూను బ్లాక్ సాల్ట్ అనమాట. అలాగే మనం ఇందాల మిక్సీ పట్టి వస్తున్నాను కదా, ఇలాగేనండి. ఇది చెక్క ముక్కగానే దంచాలన్నమాట. ఇలాగా మిక్సీ కొట్టాలి, పూర్తిగా మిక్సీ కొట్టే. ఇకనండి మిక్సీ చేసుకొని వచ్చానండి. చూసారు కదా, కొంచెం గరుగ్గాను ఆడించుకోవాలి. చల్లబడింది కదండి, మొత్తంగాను దీంట్లోని పొడి మొత్తం వేసుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఇప్పుడు పోపు వేయాలన్నమాట. పోపు వేస్తాను. కొంచెం వేడిగాను నూనె 1 కప్ నూనె అనమాట, చిన్న కప్ నూనె పోపు వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఎండుమిర్చి, అలాగే మా చెట్లో పూసిన కరివేపాకు, కొంచెం పోపు ఇలాగ వేగిన తర్వాత ఎంత మంచి స్మెల్ వస్తుందంటే బాబోయ్, మరి మామూలుగా అయితే కాదు.
చాలా 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 బాగుంది. మంచి పెరుగన్నం పెట్టుకొని తింటే మరి మామూలుగా అయితే ఉండదు ఏంటి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా తినొచ్చండి. చక్కగాను డెలివరీ అయిన వాళ్ళు కూడాను చాలా బాగా తినొచ్చు. మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నదేనండి. పచ్చిమిర్చి వేసారని కాదు కానీ పచ్చిమిర్చి కూడాను ఈ బెల్లం వల్ల చాలా మంచిది కూడాను. చాలామంది అది తినడం వల్ల ఇది వస్తుంది అనుకొని గుండె మండుతుంది, అది కడుపు మండుతుంది అంటారు కానీ అదేం కాదండి. అల్సర్ అనేది రాకుండా ఉంటుంది తెలుసండి పచ్చిమిర్చి తినకుండా ఉంటే. ఇవనండి మనం పోపు వేసుకొని చక్కగా ఏం స్మెల్ అండి. ఎంత గుమగుమలాడుతుందంటే నిజంగాను. ఇది చక్కగాను మీరు ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే లేదన్నా 3-4 నెలలు వస్తుందండి. మనం బయట పెట్టుకోవచ్చు కానీ బయట పెట్టుకునే కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం వాటర్ వేసాం కాబట్టి ఇవంతా నూనె వేసుకోగలరు. నూనె కాకుండాను దీంట్లోని వాటర్ కూడా మనం ఆవి పెట్టినప్పుడు వేసాం కదా. అవునండి. సరే ప్రతి ఒక్క చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంటే మనకి ఇలాగా గ్రేవీలాగా ఉంటే వేడి వేడి అన్నంలోని మనం వేసుకుంటే మెంతులు, జీలకర్ర, సోంపు, ధనియా ఇవన్నీ ఇది ఉపవాసాలు ఉన్నప్పుడు పచ్చళ్ళలోని అంటే వాటితో పాటు వాటిలోని కొంచెం వేసుకుంటే అంటే వెల్లుల్లి, ఉల్లి తినలేని వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందండి అండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటివి మంచి మంచి తీసుకొస్తానండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే మాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరునా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్తే. నోరూరించే శరవణ వారి సూపర్ స్పెషల్స్ అండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అది అవ్వలేదు కదరా ఇప్పుడు దాంట్లో ఈషా నువ్వు తిను. దోశతో పాటు ఇడ్లీతో పాటు తింటే కూడా చాలా బాగుంటుంది. ఎలా ఉంది? సూపర్గా ఉందా? నచ్చిందా? చాలా బాగుంది. చాలా బాగుందంట ఫ్రెండ్స్. మన ఈషాకి నచ్చిందంటే మనందరికీ నచ్చుతుంది కదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్తే.